నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ట్రేడర్ ఏజే ఛానల్. సబ్స్క్రైబ్ చేయడం వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. క్రియేటింగ్ స్క్రీనర్ ఇన్ స్కానెక్స్ ఒక ఎపిసోడ్ చేసి డే ఎండ్ కొట్టేస్తా. వెరీ 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 మచ్ హెల్ప్ఫుల్ టాపిక్ ఫర్ ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్ ఇన్ స్టాక్ మార్కెట్. ధన్వాలు చాలా మంచి మంచి ఫీచర్స్ ఇస్తున్నారు గైస్. నేను మీకు ముందు నుంచే చెప్తున్నా, ఎప్పటి నుంచి నాకు అసలు నేను యూట్యూబ్ వీడియో స్టార్ట్ చేయడం నుంచి ధన్ అని చెప్తాను. ధన కొట్టుకుంటూ వెళ్ళిపోరు. స్కానెక్స్ ఇంకా తోప్ ఫీచర్. స్కానెక్స్ గురించి వీడియోస్ ఉన్నాయి, చూడండి. అన్నీ ఒకటిసారి పెట్టేస్తా. చూడండి భయ్, నాకేది యూట్యూబ్ అలగడదామని చెప్పేసి రపరప రోజు ఒకటి ఎట్లా ఉండేది, అన్నీ ఒకటిసారి పెట్టేస్తా. రపరప అన్నీ నేర్చుకోండి, పండగ చేసుకోరు. ఓకే. సో ఈరోజు క్రియేటింగ్ స్క్రీనర్ అనే ఒక టాపిక్ మిస్ అయిపోయింది కాబట్టి నేను అది చేస్తున్నా. సీక్వెన్స్లో వచ్చేదండి, ఇది ఒక టాపిక్ మిస్ అయిపోయింది. సో దాన్ని ఈరోజు కవర్ చేసాం. షార్ట్గా చెప్పేస్తా, సింపుల్గా చెప్పేస్తా, ఎక్కువ సోది లాగి పెట్టా. అందుకే నా వీడియోస్ అన్ని షార్ట్గా ఉంటాయి, చూడండి. ఎడ్యుకేషన్ వీడియోస్ ఈజీగా అర్థమైపోవాలని చెప్పేసి, మీ ఓపిక నాకు తెలుసు, ఎక్కువసేపు కూర్చోలేరు అనమాట. సో అందుకోసానికి షార్ట్గా చేస్తున్నాను. ఓకే. సో ఫస్ట్లీ మన బ్రోని చిన్నగా చేసుకున్నాం. చిన్నగా అయిపోయినా ఈ పక్కకి వెళ్ళిపోయాక దీన్ని చిన్నగా చేద్దాం. ఓకే. డిస్ప్లేని ఓపెన్ చేసుకొని స్క్రీన్ షేర్ అయిపోయింది. తెలుసు కదా, web.done.co వెళ్ళిపోయిన తర్వాత హోమ్ పేజ్లో కిందకి స్క్రోల్ చేశారనుకోండి, కిందకి స్కానెక్స్ అని ఉంటుంది. స్కానెక్స్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ దీని గురించి అంతా మనం చాలా వీడియోస్ చేసాం, అవి చూసుకోండి. ఇప్పుడు మనము ఒక స్క్రీనర్ని క్రియేట్ చేస్తున్నాం. చాలా ఇంపార్టెంట్ వీడియో. క్రియేట్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఈడ ఆల్రెడీ కొన్ని ఫిల్టర్స్ యాడ్ అయి ఉన్నాయి. ఓకే. దాన్ని ఫస్ట్ క్లియర్ చేసేసాం. క్లియర్ అయిపోయింది. ఇప్పుడు స్టెప్ బై స్టెప్ ఒక స్క్రీనర్ క్రియేట్ చేసి దాన్ని సేవ్ చేసి కావాలంటే డిస్క్రిప్షన్లో ఆ లింక్ పెడతాను, మీరు ఓపెన్ చేస్తే ఆ స్క్రీనర్ ఓపెన్ అయిపోతుంది అనమాట. ఇది నేను అనాలిసిస్ చేస్తాను, ర్యాండమ్గా చేస్తున్నాను. దాని తర్వాత మీరు మీ ఇష్టమైన స్క్రీనర్స్ క్రియేట్ చేసుకోవచ్చు మీరు. ఓకే. సో ఫస్ట్ ఎక్స్చేంజ్లో ఎన్ఎస్సి మాత్రం తీసుకుంటా. ఓకే. ఇండెక్స్లో నిఫ్టీ 50 మాత్రమే తీసుకుంటా. ఓకే. ఇక్కడ కింద చూడండి గైస్, ఇప్పుడు నేను తీసేస్తా. ఇక్కడ చూడండి, మీకు కౌంట్ షోయింగ్ 25 అంటే 2536 రిజల్ట్స్ వచ్చినాయి. దీంట్లో ఈ పేజ్లో 25 చూపిస్తుంది. నేను ఇక్కడ ఇండెక్స్ క్లిక్ చేసి నిఫ్టీ 50 అనగానే 50 వచ్చేస్తుంది. చూడండి, 50 వచ్చేసింది. ఓకే. తర్వాత ఇండస్ట్రీలో బ్యాంక్స్ పెట్టుకున్నాను. బ్యాంక్స్లో నేను పేజ్ చేద్దాం అనుకుంటున్నాను. 6 వచ్చేసాయి. చూడండి, అర్థమైంది కదా, షార్ట్ అయిపోయింది. మార్కెట్ క్యాప్ ఉండనిద్దాం, ప్రైస్ ఉండనిద్దాం. ఎఫ్ఐఐ హోల్డింగ్స్ తక్కువ పెట్టేటట్టు ప్లాన్ చేసుకున్నాం. చూద్దాం, 10 కష్టం వస్తుందో రాదో, బట్ ప్లాన్ చేద్దాం. 10 పెడతా, ఏమైనా వస్తుందో చూద్దాం. 10 పెట్టా. ఎఫ్ఐఐ హోల్డింగ్ స్టేట్ బ్యాంక్లో తక్కువ ఉంది గైస్, ఇంత చాలు. ఇంకా పెద్ద స్క్రీన్ అవసరం లేదు. క్రేజీ 10% కన్నా తక్కువ ఉందన్నమాట స్టేట్ బ్యాంక్లో. సో ఎఫ్ఐ సెల్ చేస్తే స్టేట్ బ్యాంక్ అంత కింద పడదు అనమాట. ఓకే. ఇది ఒక్క నిమిషం ఒక టెస్టింగ్ చేసాం. ఇది ఎక్కువనే పెట్టుకుందాం. ఇంకొక ఫిల్టర్ ఒక్కటి యాడ్ చేసుకుందాం, ఏదో ఒకటి. ఫైనాన్షియల్ రేషియోస్, ఇన్కమ్ స్టేట్మెంట్, డివిడెండ్ పర్ షేర్. ఓకే. డివిడెండ్ పర్ షేర్ ఎక్కువ, ఇదేంటి అంత ఎక్కువ ఉండదు, కానీ ఎంత అసలు ఉండదు చెప్పలే. వాళ్ళు ఇచ్చేదే 2-3 రూపాయలు. డివిడెండ్ పర్ షేర్ సరే, రూపాయి కన్నా ఎక్కువ, 2 రూపీస్ కన్నా ఎక్కువనే పెట్టుకుందాం. ఒక 2 రూపీస్ కన్నా ఎక్కువ ఎన్నో వస్తాయి దానికి. ఇంకా షార్ట్ చేద్దాం, 3 రూపీస్ పెడదాం. 3 రూపీస్లో ఒకటి వెళ్ళిపోయింది సారా. చలో 4 రూపీస్ పెడదాం. 4 రూపీస్ ఉంది, వావ్ గుడ్. 5 రూపీస్ పెడదాం. 5 రూపీస్లో 4 వస్తుంది. అమ్మ ఎంత ఇస్తారా పైసలు వీళ్ళు. 10 పెడితే 10 ఇస్తారా అమ్మ, ఏంది మినిమం 20. వెళ్ళిపోయింది. అవండి, ఇప్పుడు తక్కువ చేద్దాం, 15 పెడదాం. చలో 15 కన్నా ఎక్కువ డివిడెండ్ ఇచ్చేవి హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఇండస్ ల్యాండ్ బ్యాంక్. ఎన్ఎస్సి నిఫ్టీ 50లో ఉన్నవి బ్యాంక్స్. ఎఫ్ఐ హోల్డింగ్స్ మ్యాక్సిమం పెట్టేసిన, తర్వాత మీరు కావాలంటే తక్కువ చేసుకోవచ్చు. సేజ్ బ్యాంక్ ఒకటే ఉంది. డివిడెండ్ పర్ షేర్ ఒకటే ఎక్కువ పెట్టుకున్నా, 15 కన్నా ఎక్కువ ఉన్నది పెట్టుకున్నా. దీన్ని మీరు తక్కువ చేసుకోవచ్చు. కొత్త ఫిల్టర్స్ కూడా మల్టిపుల్
ఫిల్టర్స్ ఉన్నాయి, నువ్వు అవి యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకొని ఇక్కడికి వెళ్ళిపోయి బై చేసావంటే ఈయనే ఇన్వెస్ట్ అయిపోతుంది అనమాట నీ డబ్బులు. ఓకే, డైరెక్ట్గా కొనుక్కొని పెట్టుకోవచ్చు. ఓకే, అట్లుంటుంది అనమాట. సో ఇది గైస్, స్క్రీనర్స్ని ఇట్లా క్రియేట్ చేస్తారు. ఎగ్జిస్టింగ్ స్క్రీనర్స్ కావాలంటే ఇక్కడ ఓపెన్ చేసుకోవచ్చు మీరు. ఇక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్క్రీనర్స్, ప్రీ డిఫైన్డ్ స్క్రీనర్స్ ఆల్రెడీ ఉంది. క్యాండిల్ స్టిక్ స్క్రీనర్స్, ఏ స్క్రీన్ అంటే అది, హ్యామర్ స్క్రీనర్, పియర్సింగ్, షూటింగ్ స్టార్, ఇట్లా క్లిక్ చేయగానే ఆ స్టాక్స్ అన్నీ వచ్చేస్తాయి, ఆ క్యాండిల్ స్టిక్స్ పడిన స్టాక్స్. ఇన్సైట్స్కి వెళ్ళిపోతే హీట్ మ్యాప్, డైరెక్ట్ మ్యాప్స్, అన్ని డీటెయిల్స్ వచ్చేస్తాయి అన్నమాట. న్యూస్ కావాలంటే న్యూస్, ఇప్పుడు ఈ స్టాక్స్ గురించి ఏదన్నా అన్ని టాప్ న్యూసెస్ ఇక్కడ వచ్చేసి, కంపెనీ న్యూస్ ఇక్కడ, అది మార్కెట్ న్యూస్. ఓకే, అట్లా కంపెనీస్ ఇన్ పోర్ట్ఫోలియో. లైవ్ అంటే ఇప్పుడు కరెంట్లీ ఇప్పుడు 11 o'clock అవుతుంది, లైవ్లో ఏమేమి జరుగుతుందో నువ్వు డైరెక్ట్గా ఫిల్టర్లు పెట్టుకొని డైరెక్ట్గా చూసుకోవచ్చు అన్నమాట. ఆటోమేటిక్ లైవ్లో మూవ్ అవుతుంది చూడండి, చూస్తే మూవ్ అవుతుంది, అట్లా మూవ్ అవుతుంది అన్నమాట. సో అది గైస్ స్కానెక్స్ గురించి. దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్. ఈ ఎడ్యుకేషన్ సిరీస్ని మీరు ఇష్టపడతాను అనుకుంటున్నా. 20 వీడియోలు చేసిన, ఒక ప్లేలిస్ట్ పెడతారు దన్ అండ్ ఎంటీఎఫ్ అని చెప్పేసి. ఆ సిరీస్ మొత్తం చూసుకుంటే మీకు ఒక బేసిక్ నాలెడ్జ్ వచ్చేస్తుంది. మీరు తోపులు అయిపోవచ్చు అని చెప్పట్లేదు, నాలెడ్జ్ వస్తుంది. మీరు దాని తర్వాత మీ బ్రెయిన్కి సంబంధించింది అనమాట, మీరు ఎట్లా దాన్ని పుష్ చేస్తారు, పైకి తీసుకెళ్తారు అని చెప్పేసి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఐ లవ్ యూ ఆల్. టేక్ కేర్. సీ యూ. బాయ్ బాయ్.